కట్టింది దాదా ఆడున్నారు రాయచోటి కూడా సార్ కొంచెం ఒక్కసారి టీవీనే చదువుతా మంచి నేను అటువంటి చదువుతా నంబరే ఆయన ఏమున్నాయమ్మా వివరణ ట్యూబ్లో చీప్ టైర్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ అదే లేవు మరి ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం రెండు పేర్లు ఓకే ఓకే అమ్మ ఇటు ఒక్క నిమిషం ఎటు అదే ఆడ పెట్టండి చెయ్యి కలుపుకుంటాడు బొంగోనే ఒక్క నిమిషం అమ్మాయి కండు వేసిన మంచి నిజంగా నిరుపేదలు ఉన్నారు. పారదర్శకంగా బురామపేట గ్రామం నుండి మరి అన్ని గ్రామాలలో కూడా రాబోయే ఒక 15 రోజులలో 20 రోజులలో మరి దసరా వారీగా నియోజకవర్గం అంతా కూడా ప్రారంభిస్తాం. ఇవాళ ఊరుకు 5, 6 మరి నేను ప్రారంభిస్తూ ఉంటే మిగతా ఇండ్లకు సంబంధించి మరి మా లోకల్ ఉన్నటువంటి నాయకత్వం ఎవరికి ఏ రోజు మంచిగా ఉంటే ఒక వారం 10 రోజుల లోపలనే వాళ్ళు ఎట్లా ముగ్గు పోసుకుంటామంటే అట్లా అందరికీ ముగ్గులు వస్తే మరి బేస్మెంట్ వరకు ₹1,00,000, లెంటల్ లెవెల్ వరకు మళ్ళీ ₹1,00,000, స్లాబ్ అయితే 2 లక్షలు, ఇల్లు కంప్లీట్ అయితే 1,00,000, మొత్తం 5 లక్షల వరకు ఇవాళ 400 ఎస్ఎఫ్టీకి తగ్గకుండా 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ పెరగకుండా మరి ఇండ్లు కట్టుకునేటోళ్ళు మరి దీన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే 600 దాటితే పేమెంట్ రాదు, 400 తగ్గితే కూడా పేమెంట్ రాదు. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఇండ్లు ఇస్తామని 10 ఏళ్ళు మోసం చేసింది. ఇవాళ పెద్ద ఎత్తున పేదలకు ఇండ్లు ఇస్తా ఉన్నాం. పేదలకు ఇవాళ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ, మరి ఇల్లు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మరి ఆనాటి ప్రభుత్వం లెక్క మోసం చేయకుండా 5 లక్షలు పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించినాం.
ఇవాళ సుల్తాన్పూర్ గ్రామంలో ఇంకా కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే మనకు దాదాపు 14,000 నుంచి 16,000 ఇళ్ళు వస్తాయి కాన్స్టిట్యున్సీకి. ఇది 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రోగ్రాం. మీరు ఎవరెవరు ఎట్టెట్లా కట్టుకుంటా ఉంటే అట్లా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత 100% స్థానిక శాసనసభ్యులు నాది. ఇల్లు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఆధార్ కార్డు చూపించమంటే ఆధార్ కార్డు లేదు. లేవు 24 గంటలు కాదు ఉండాలి. साला बच्चे नहीं है तुम्हारे लोग कहाँ से पूरे? हम आपको क्या बोल रहे हैं, आपको समझ में नहीं आ सऊदी को फोन मिला तो मेरे से सऊदी अमेरिका को मिला तो फोन मिला तो नहीं, मेरा प्रूफ आधार कार्ड होना चाहिए. तो बिना आधार कार्ड को क्या बोला कि हमारे नहीं घूमना चाहिए. ये तेलंगाना में नहीं घूमना. नहीं घूमेंगे, हमारे मम्मी लोग के पास छोड़ के मंगा ना. अरे आप भी 2 बातें कर रहे हैं ना जी मैडम. अभी आप तुम फोन करके मंगाना पड़ता. पब्लिक सुनो आधार कार्ड मंगाओ. तुम्हारा आधार कार्ड प्रूफ मंगाओ. तेरे साथ क्या को आता भाई भाई నువ్వు 20 ఇచ్చినా తీసుకుంటారు 10 ఇచ్చినా తీసుకుంటారు మళ్ళీ దాన్ని जाने वाले थे తెలంగాణ మనుషులు కాదు వీళ్ళు, ఇటు రాజస్థాన్ మనుషులు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, గరీబ్ పేద పిల్లలకు ఒక 5-10 ఇవ్వండి దానం చేయండి అని అడుగుతారు. ఇచ్చిన వాళ్ళని ఇచ్చినట్టు సరే అని చెప్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద సెల్లులు ఉన్నా పేల మీద బంగారం ఉన్నా ఏది ఉన్నా గుంజుకున్న తర్వాత మనం అరుస్తాం కదా నాది అని చెప్పి నన్ను రేపు చేస్తేందుకు వచ్చిండు చేయబట్టుకుంటూ వచ్చిందని పెళ్ళి స్కామ్ చేస్తారు. వీళ్ళు ఒక మంది ఉండరు, వీళ్ళు ఉంటే 10 మంది 16 మంది 20 మంది బ్యాచ్ ఉంటారు. అయితే వీళ్ళకి నేను ఎట్లా దొరకబట్టినంటే ఇదివరకు మేడ్చల్ జిల్లాలో ఇట్లా నాకు అనుభవం అయింది కాబట్టి నేను పెద్దపల్లి నుంచి వస్తుప్పుడు చూసిన నా బండి ఆపంగా సార్ పేద పిల్లల్ని చూసుకొని రాని అంటే ఒక్క నిమిషం అని చెప్పి నేను కానిస్టేబుల్ సార్ ఫోన్ చేయగానే వాళ్ళని దొరకబట్టి అని చెప్తే ఫోన్ చేయబట్టి అర్ధ గంట అయితే ఇప్పటికి ఏ రెస్పాన్స్ లేదు. మేము గట్టపల్లి టర్నింగ్ మీద ఉన్నాం. గట్టపల్లి టర్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళే బండ్లు ఆపుకుంటా వాళ్ళు వేసుకుంటా వచ్చారు. ఏమడుగుతున్నారు వాళ్ళు బండ్లు ఆపుకుంటా పైసలు అడుగుతారు. దేని గురించి డబ్బులు? బండికి 100 రూపాయలు అడుగుతారు. దేని గురించి? డొనేషన్ గురించి. ఆ డొనేషన్ గురించి ఆపిన వాళ్ళే 2-3 పంపించిన ఆపిన వాళ్ళే దాని గురించి కాదని చెప్పేసిన వాళ్ళే మా వాళ్ళు వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈయన నన్ను వచ్చి మొన్న తమ్ముడికి ఇట్లా అయింది అని చెప్పేసి ఈయన ఆపి డైరెక్ట్ తమ్ముడికి ఇట్లా అయితే సంగతి ఈ ముచ్చట అయింది. వాళ్ళ ఆధార్ కార్డు చూపెడతలేరు. వాళ్ళ ఆధార్ కార్డు చూపెడతలేరు, రేషన్ కార్డు చూపెడతలేరు. వాళ్ళ ఫోన్పే కూడా ఎదుటోళ్ళ నుంచి చేయించుకుంటారు. ఫోన్పే కూడా వాళ్ళు ఎక్కడన్నా అడుగుతున్నారు. ఎక్కడ ఏ ఊరట వాళ్ళది? వాళ్ళది రాజస్థాన్. ఫోన్పే కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకుండా ఎదుటోళ్ళ కూడా ఫోన్పే వాళ్ళ దగ్గర నుంచి ప్రెస్ తీసుకొని ఎదుటోళ్ళ ఫోన్పే చేయించుకొని మళ్ళీ ఫోన్పే చేయించుకుంటారు. దీన్ని ఇక్కడ ఉన్నాయి. వారు పగలు కొట్టిన దృశ్యం ఏంటంటే ఇక్కడ పసుపు ఉంది, అక్కడ వేసిన ఉల్లిగడ్డలు అక్కడే ఉంది. ఉల్లిగడ్డలకు ఏం కావాలి, ఇందులో గుడ్డ పెట్టి ఇక్కడ నిల్చోబెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ ఉన్నాం కారణంగా ఓదల మండలం కొత్తపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు మా గ్రామ పోచమ్మ తల్లి దేవాలయం ఎదుర్కొన్నటువంటి విగ్రహాన్ని పోతలింగన్న విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసాన్ని
ఉద్దేశిస్తూ మా హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇలాంటి దాడులు మరోసారి ఎక్కడైనా చెలరేగితే మేము కఠినంగా వారిపై మేము కూడా శిక్షలు తీసుకుంటాం. అలాగే ఇక్కడికి మా స్థానిక పొత్తుకపల్లి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి సద్మరిగిచ్చి హామీ ఇచ్చి ఇక్కడ ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు జరిగింది. వారికి ప్రత్యేకంగా మా పొత్తుకపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఇలాంటి ధ్వంసాలు చెలరేగితే ఈ హిందూ మతాలపై ఎందుకు ఈ చర్యలు వీళ్ళు కఠినంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఈ యొక్క ఓదల మండలంలో ఈ యొక్క గుళ్లపై దాడి, ఈ దాడి 3వ దాడి. ఈ గుళ్లపై దాడులు చేస్తే దేవుడు మామూలు ఊరుకోట కొడుకులారా, ఎవడైనా దేవుడితో పెట్టుకోవద్దు. మనుషులతో పెట్టుకుంటే ఏదైనా తట్టుకోగలుగుతారు కానీ దేవునితో పెట్టుకున్నాడు ఎవడు కూడా ముందుకు కొనసాగలేడు. మేము చెప్తా ఉన్నాం, ఈ దేవుళ్ళ మీద రాజకీయాలు బంద్ చేసి మీరు ఖచ్చితంగా న్యాయపరంగా ఏదైనా కొట్లాడి తలుచుకుంటే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడండి.